రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో దిత్వ తుఫాను ఏర్పడిందని, అయితే అది నెమ్మదిగా కదులుతోందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండికి ఉత్తర తమిళనాడు వైపే వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పింది. ఈ మేరకైతే కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన చేస్తుంది. శని ఆదివారంలో అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని కూడా. ప్రస్తుతం దిత్వ తుఫాను శ్రీలంకకు 80 కిలోమీటర్ల, పుదుచ్చేరికి కూడా 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఆదివారానికి దక్షిణ కోస్తా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో దిత్వ తుఫాను ఏర్పడిందని, అయితే అది నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖనైతే తెలిపింది. ఎల్లుండికి ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఈ మేరకు కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చేసింది. శని ఆదివారంలో అయితే భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేశారు. చేపల వేట కోసం వెళ్లే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు, పశువుల కాపరులు కూడా చెట్ల కిందకు వెళ్లవద్దని కూడా తెలియజేశారు. ప్రస్తుతం దిత్వ తుఫాను శ్రీలంకకు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు కూడా తెలిపారు. ఆదివారానికి దక్షిణ కోస్తా తీరానికి చేరుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేశారు.